లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటూ యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం సెలవిస్తోంది. నరుని కాలము యుద్ధ కాలం అంటుంది. యుద్ధానికి వెళ్లేవారు యుద్ధ కవచాలు, యుద్ధానికి సంబంధించినటువంటి ఆ యొక్క పనిముట్లను వారు వాడుకుంటా ఉంటారు. క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు, పరదేశులుగా మనం ఉంటున్నప్పుడు మనకు ఒక యుద్ధ కాలం ఉంది. యుద్ధములో నిలబడుతున్నాము. మనం పోరాడున్నది దురాత్మలతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతో మనం పోరాడాలి దేవుని బిడ్డలారా. అందుకే మనకు యుద్ధంలో మనం ఉంటున్నప్పుడు 2 రకాల ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనం ఉపయోగించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిది ప్రార్థన అనే ఆయుధము. ఆమేన్. ప్రార్థన భూమి మీద మరకే అది నీకు ఉపయోగపడుతుంది. పరలోకంలో ప్రార్థన ఉండదు. గోజాడే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏ ప్రార్థన నువ్వు చేస్తామన్నా పరలోకంలో ప్రార్థన ఉండదు. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆయుధం అనే ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు వాడుకోవాలి, ఉపయోగించాలి, సాతాను క్రియలను లయపరచాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. 2వ ఆయుధము ఆత్మ సంబంధంగా స్తుతి అనే ఆయుధము. ఆమేన్. స్తుతి అనే ఆయుధము భూమి మీదను పరలోకములోను ఈ ఆయుధం ఉపయోగపడుతుంది గనక స్తుతిస్తే సాతాను రాజ్యము లయం కాబడబోతుంది. ఒక్కొక్కసారి నీకు ప్రార్థించడము నీకు వీలు కాదేమో, ప్రార్థించుట నీకు మనసుండకపోవచ్చేమో, కానీ నువ్వు స్తుతిస్తే దేవాది దేవుడే దిగి వస్తాడు. ప్రార్థిస్తేనన్నా నీకు జవాబు వస్తుంది, రాకపోవచ్చు కొన్నిసార్లు, కానీ నువ్వు స్తుతిస్తే మాత్రము ఖచ్చితంగా దేవాది దేవుడే నీ యొద్దకు దిగిరాబోతుండు. సాతాను రాజ్యము లయం కాబడబోతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని యొద్దకు నువ్వు వెళుతూ ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట కోరుకుంటూ సాతాను రాజ్యము ఈ స్తుతి ద్వారా, ఈ ప్రార్థన ద్వారా లయపరచబడును గాకని నేను మనసారా కోరుకుంటూ మీరు ప్రార్థనాత్మ చేత, స్తుతి ధూపము చేత మీరు నింపబడుతూ ముందుకు వెళ్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.